బేజ మహాదేవి కథ. పూర్వం బేజ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె నిత్యం తన పూజ గదిలోని శివలింగాన్ని సేవించి ఆనందం పొందుతూ ఉండేది. సాక్షాత్తు శివుణ్ణి తన కొడుకుగా భావించుకొని ఆ శివలింగానికి ఉపచారాలు చేసిన మహాభక్తురాలు. శివ అనుగ్రహముతో ఆమె అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధురాలయ్యింది. ఒకనాడు బేజ మహాదేవి తన మనసులో ఇలా అనుకుంది: శివునికి గొప్ప పరివారం ఉంది, కానీ శివయ్యకు తల్లి మాత్రం లేదు. తల్లి చనిపోయిందో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖం వచ్చిందో శివయ్యకు కూడా అంతే బాధ వచ్చి ఉండవచ్చును. శివయ్యకు తల్లి ఉంటే కొడుకుని సన్యాసి కానివ్వదు, అతని తలలో జడలు కట్టనివ్వదు, విషం తాగనివ్వదు. అమ్మ ఉంటే శివుణ్ణి పులి చర్మం కట్టుకొని తిరగనిస్తుందా? తల్లి ఉంటే పాములా ధరింపనివ్వదు, బూడిద పూసుకోనివ్వదు. అమ్మ ఉంటే శివునికి బిచ్చమెత్తుకునే కర్మెందుకు పడుతుంది? బిడ్డను వల్లకాటిలో ఎందుకు తిరగనిస్తుంది? శివయ్య తల్లి లేకుండానే ఇంత గొప్పవాడైనాడు. తల్లి ఉంటే ఇంకెంత వాడగునో. అమ్మలేని శివునికిక నేనే తల్లినై ఉంటానని నిర్ణయించుకుంది. ఆనాటి నుంచి బేజ మహాదేవి శివలింగమును కాళ్ళపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుక పెట్టి పాలించి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి ఆమె ఉపచారాలు స్వీకరించసాగాడు. ఒకనాడు శివయ్య ఆమెను పరీక్షించదలిసి పాలు తాగడం మానివేశాడు. తన పెంపుడు కొడుకు అనారోగ్యానికి బేజ మహాదేవి భయపడిపోయింది. బేజ మహాదేవి ఈ విధముగా ఏడ్చింది: అయ్యో, బిడ్డకి అంగిట్లా ముల్లయింది. అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి వారు ఏది పెడితే అది తిని వస్తాడు. ఎవరి ఇంట్లోనైనా శివయ్య గొంతు నొచ్చిందో అని పుత్రవాత్సల్యంతో శివుణ్ణి చూసి బేజ మహాదేవి బాధపడింది. పెంచిన బిడ్డ బాధ చూడలేక ప్రాణత్యాగానికి సిద్ధపడింది. బేజ మహాదేవి ఇట్లు పలికెను: శివయ్య, నీ బాధ చూస్తూ నేను జీవించలేను అని తల నరుక్కోవడానికి సిద్ధపడింది. అప్పుడు శివయ్య ప్రత్యక్షమైనాడు. అమ్మా, నీ ప్రేమని మెచ్చితిని, వరాలు కోరుకోమన్నాడు శివయ్య. అప్పుడు బేజ మహాదేవి: శివయ్య, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమయే గొప్పది. కావున నీ ముఖం శాశ్వతంగా నేను చూస్తూ ఉండేటట్లు అనుగ్రహించు అని పలికెను. శివయ్య సంతోషించి ఆమెకు శివ దర్శనం శాశ్వతముగా ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధురాలయ్యింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.